పేపర్ లీకేజ్ అయిన నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే పేపర్ లీకేజ్ అయిందని ఆరోపించారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి ఇలాంటి లీకేజీలు కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే రాష్ట్రంలో దేశంలోని దాదాపు 25 లక్షల మంది వైద్య విద్య కోసం ప్రవేశాల కోసం జరిగిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై వల్ల అనేక మంది నష్టపోయినారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే అవకతవకలు జరిగిన వారు వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లీకేజీలు జరగడం జరుగుతుంది. తప్పకుండా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ లీకేజీల వల్ల అనేక మంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు కాబట్టి లీకేజీలు కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత కోరడం జరుగుతుంది. ఎంతో కష్టపడి చదువుకొని మరి ఎంబీబీఎస్ సీట్ కోసం నీట్ పరీక్ష కోసం కష్టపడి వాళ్ళు ఇంటెన్సివ్ పరీక్ష రాయడం జరిగింది. మన రాసిన క్రమంలో కష్టపత్రం అనేది లీక్ అవడం అనేది ఎంతో సిగ్గుచేటు. ఎందుకంటే వారు ఎంతో కోరికతో రాసి మాకు సీట్ వస్తుంది అనుకోవడం ఉండడం జరిగింది. కానీ ఆ లీక్ అవడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క మనోభావం దెబ్బతినడం జరిగింది. కావున ఇలాంటి మరొకసారి జరగకుండా పరీక్ష రద్దు చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే ఆ పరీక్ష పత్రాలు ఉన్న చోట ఏదైతే ఉందో వాళ్ళ సిసి కెమెరా లేకపోవడం, అలాగే కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. దీన్ని మా విద్యా నాయకుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి ఎగ్జామ్ను రద్దు చేసి పేద విద్యార్థులను అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.